ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అందుకని మనం 14 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేట్లో రవినాయుడు గారు కానీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వీళ్ళు కూడా వర్క్ చేసి ఇంకొక 70 కోట్లు ఎన్నో 4 ప్రాంతాలకు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు పదవులు తీసుకుంటారు కానీ యాక్చువల్ గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ. రవినాయుడు గారు కూడా ఆ విధంగా అభినందించాలి. యువకులు ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళటం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావటం కానీ, అదేవిధంగా ఢిల్లీ రిపీటెడ్ గా రావటం కానీ, వచ్చి స్పోర్ట్స్ లో ఆయన మార్కు చూపించాలని వారు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా భరణి గారి గురించి చెప్పారు. వారు కూడా యాక్చువల్ గా నాకు 10 రోజులు పని ఉందంటే చేసేద్దాం సార్, ముందు తొందరగా అయిపోతుంది, వర్క్ అవుతుంది అని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాన్ని, అంటే ఇదంతా పాడుబడిన ప్రాంతంలో ఉన్నా కూడా కరెక్ట్ 1 వీక్ లో అనుకున్న 1 వీక్ లోపే నీట్ గా క్లీన్ చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు చెప్పినట్టు వారు కూడా స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వారి దగ్గరుండి వారి హయాంలోని ఈ 1 year లో దీన్ని మంచిగా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న విధంగా కడతారని నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా అసలు ఈ డబ్బులు ఇవ్వటంలో ముందు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను డిపిఆర్లు చేయించినా కూడా అమెరికాలో ఉన్న నన్ను పట్టుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు.